మంచిది ప్రియులారా, దేవుని వాక్యంలోకి వెళ్దాము. ఇంతకుముందు రాతి నెలల పడిన విత్తనం ఏమనగా వాటిని మనం చూశాము. మళ్ళీ ఇప్పుడు మార్కు సువార్త 18వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. ముండ్ల పొదల్లో విత్తబడినటువంటి వారి యొక్క వివరణను మనము చూద్దాం. ఎందుకంటే ఈ ముండ్ల పొదల పడినటువంటి విత్తనాల గురించి కూడా మనం చూద్దాం. ఈ విత్తనాలు అనేటటువంటివి మనము కాము కదా అని అనుకోవడము అది తప్పవుతుంది. దేవుని వాక్యం మనకి ఏదైతే చూపిస్తూ ఉందో వాటి ప్రకారంగా నడుచుకోవడము మన యొక్క బాధ్యత అయి ఉంటూ ఉన్నది. మార్కు సువార్త 4వ అధ్యాయము 18 నుంచి 19 వచనాన్ని చూద్దాం. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు వీరు వాక్యం ఎందురు గాని ఐవిక విచారములను, ధనమోసమును, మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణచివేయుట వలన అది నిష్ఫలమగును. లోకంలో ఉన్నటువంటి ఆశలు, ఆలోచనలన్నీ కూడా మనలోనికి వచ్చి వాక్యం ఏమవుతుంది అంట, నిష్ఫలము అవుతుంది అని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేస్తూ ఉన్నది. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము 17వ వచనాన్ని మనం చూద్దాం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 16, 17 వచనాన్ని చూద్దాం. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నాయి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. దేవుని చిత్తాన్ని జరిగించేటటువంటి వారు నిరంతరం నిలిచి ఉంటారని చెప్పి దేవుని వాక్యము మనకు గుర్తు చేస్తూ ఉన్నది. మరి 16వ వచనం చూస్తే, లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు అని అవి లోక సంబంధమైనవే. లోక సంబంధమైనటువంటి ఆలోచన కలిగి మనం ఎప్పుడైతే ఉంటే అది పరలోక సంబంధమైనది కాదు, దేవుని చిత్తమైనది కాదు అని చెప్పి మనము ముండ్ల పొదల్లో విత్తబడినటువంటి వారు ఎవరనగా అని అంటే వాటి యొక్క వివరణను మనం చూస్తూ ఉన్నాం. లోక సంబంధంగా ఆలోచించబడినటువంటి వారు ముండ్ల పొదలో పడ్డటువంటి విత్తనాలుగా మనం ఆలోచన చేయాలి. ఈ సంసారం అనేటటువంటి ముండ్ల పొదలో పడినటువంటి విత్తనాలుగా మనం గుర్తు చేసుకుంటున్నాం. దేవుని వాక్యానికి చోటు ఇవ్వకుండా ఉండేటటువంటిదిగా ఈ ముండ్ల పొదల్లో పడినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయానికి వెళ్దాం ప్రియులారా. మత్తయి సువార్త 4వ అధ్యాయానికి వెళ్దాం. 4వ అధ్యాయంలో మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలను మనం చూద్దాం, 10 వరకు చూద్దాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకైన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దూకుము, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను.
అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. మరలా అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదికి ఆయన తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటిని అన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెనని రాయబడి ఉన్నదనెను. ఇక్కడ లోక సంబంధమైనది యేసు ప్రభు వారికి అపవాది చూపించినప్పటికీ యేసు ప్రభు వారు లోబడలేదు. యేసు ప్రభు వారు వాటికి ఆశించలేదు. యేసు ప్రభు వారు పరలోక సంబంధమైనటువంటి ఆలోచన కలిగి ఉంటూ ఉన్నాడు. యేసు ప్రభు వారు పరము నుంచి పంపబడిన కుమారుడై ఉంటూ ఉన్నాడు. కాబట్టి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినటువంటి కుమారుడు తన కర్తవ్యాన్ని సరిగా నిర్వర్తిస్తూ వస్తూ ఉంటూ ఉన్నాడు. అయితే ఈ లోకంలో పుట్టినటువంటి మానవులుగా పుట్టినటువంటి మనమందరం అయితే లోకంలో ఉన్నటువంటి ఆశల కొరకే ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉంటాం. ఆ ప్రయత్నంలో మరి మనము సక్సెస్ అయ్యామని అనుకుంటాం, కానీ వెనక తిరిగి చూస్తే ఫెయిల్ అయి ఉంటాం. వెనుకున్న వాటిని మర్చి ముందున్న వాటి కొరకు పరిగెత్తమని చెప్తే వెనుక ఉన్న వాటి కొరకు తిరిగి చూసుకుంటాం, కానీ అది ప్రయోజనకరమైంది కాదు. దేవుని వాక్యం అనేటటువంటి విత్తనం మన హృదయంలో ఫలించకపోతే అది మనకు ప్రయోజనకరమైనది కాదు అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉన్నది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనం, మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. పరలోకమందున్నటువంటి తండ్రి దగ్గర ఫలం పొందాలి అని అంటే ఈ లోకంలో మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడుడి. మనుషుడేమి విత్తునో ఆ పంటనే కోయునో, ఏ కొలతతో కొలుతురో అదే కొలత కొలవబడును. మనుషుడు ఏమైతే విత్తుతే అదే పంట ఏ విధంగా అయితే కోస్తాడో, హృదయం నిండి ఉన్న ప్రకారంగా నోరు మాట్లాడును. అలాగునే బావిలో ఉన్నటువంటి నీరు, అది ఉప్పు నీరైతే ఉప్పు నీరే, మంచినీరైతే మంచినీరే. ఇలా మన ఆలోచనల ఉద్దేశాలను చూస్తే ఈ ముండ్ల పొదలో పడినటువంటి వారు ఎవరనగా అంటే దేవుని వాక్యాన్ని లోక సంబంధంగా చూసేటటువంటి వారికి ముండ్ల పొదల్లో పడ్డ విత్తనం గుర్తు చేస్తూ ఉన్నది. కాబట్టి లోక సంబంధమైనటువంటి వాటిలో మనం ఉండకుండా పరలోక సంబంధమైన దేవుని చిత్తాన్ని మనం గ్రహించే బిడ్డలుగా ఉండాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనాన్ని చూసినప్పుడు, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. లోపల ఎలా ఉంటారంట? అబద్ధమైనటువంటి ప్రవక్తలు లోపల క్రూరమైన తోడేళ్లుగా ఉంటారని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి ముండ్ల పొదలో పడినటువంటి వారు ఎవరనగా తోడేళ్ల లాంటి వారు అనేటటువంటిది అబద్ధ ప్రవక్తల గురించి, అబద్ధ బోధకుల గురించి, అబద్ధ విశ్వాసుల గురించి చెప్పబడుతూ ఉంటున్నది. నేను క్రైస్తవుణ్ణి అనేటటువంటి పేరుతో జీవిస్తున్నాను, కానీ నా జీవనం అంతా కూడా మరి సరైనదిగా లేకపోతే దేవుడు అంగీకరించడని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉన్నది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసినప్పుడు, మనుషులను గురించి జాగ్రత్త పడుడి, వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరంలో మిమ్మల్ని కొరడాలతో కొట్టింతురు.
మనుషులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునితో నెమ్మదిగా ఉండాలంటే మనుషులతో జాగ్రత్తగా ఉండాలి. ఈ లోక మాలిన్యాన్ని అంటకుండగా, లోకంలో ఉన్నటువంటి ఆశలను మనం వెంటాడకుండగా, ఇస్తే దేవుని చిత్తం, ఇవ్వకపోతే దేవుని చిత్తం అని మనం నమ్మకంగా మనం ఎప్పుడైతే ఉంటే దేవుడు మన పట్ల, మన కుటుంబాల పట్ల తాను తప్పకుండా సహాయం చేస్తాడు. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యాలనే ఆలోచన కలిగి ఉంటారు. మీ పరలోకపు తండ్రి ఇంకా అంతకన్నా శ్రేష్టమైన వాటిని ఇస్తాడని చెప్పి సెలవిచ్చినట్టుగా, ముళ్ళ పొదలో పడినటువంటి విత్తనములుగా మనం ఉండకుండగా దేవుని రాజ్యవాక్యాన్ని మనం ప్రకటించే వారిగా మనము ముందుకు వెళ్ళాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. పులిసిన పిండి కొంచెమైనా అంత పాడు చేస్తుంది కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండమని చెప్పి దేవుని వాక్యం సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నది. 11వ వచనాన్ని, నేను రొట్టెలను గురించి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడని చెప్పాను. అవును ప్రియమైనటువంటి వారులారా, జాగ్రత్త పడమని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ముండ్ల పొదల పడినటువంటి వారందరం కూడా జాగ్రత్త కలిగి ఉండాలని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉన్నది. లూకా సువార్త 12వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూద్దాం. లూకా సువార్త 12:15, 12వ అధ్యాయం 15వ వచనం. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. ఒకని కలిమి విస్తరించుట వాని జీవనమునకు మూలము కాదనెను. అవును ప్రియమైనటువంటి వారులారా, ఒకడు నష్టపోతే దేవుడు సంతోషపడడు. ఒకడు ముండ్ల పొదలను నింపుకొని అందులో విత్తనం ఫలింప చేయకుండా ఉంటే రైతు ఇష్టపడడు. ఈ లోక సంబంధమైన రైతే ఇష్టపడకపోతే పరలోక సంబంధమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి అయిన దేవుడు ఏ విధంగా మనల్ని ఇష్టపడతాడు? మనము ముండ్ల పొదల్లో ఉంటూ ఉన్నామా? వారికి ఇవే వాక్య భాగాలు గుర్తు చేయబడుతూ ఉంటున్నాయి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. 3వ అధ్యాయము 2వ వచనం. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదన ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. జాగ్రత్తగా ఉండమని చెప్పి మరి గుర్తు చేయబడుతూ ఉన్నది. కానీ మనం ఇంకా జాగ్రత్తగా ఉండడం లేదు, ఇంకా నిర్లక్ష్యంగా మనం ఉంటూ ఉన్నాం. అందుకనే జాగ్రత్త అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. దుర్దినములు రాకముందే జాగ్రత్త. మరి దేవుని చిత్తం జరగకుండా మనం ఎవరమైతే అడ్డుకట్టగా ఉంటామో వారితో మాట్లాడుతున్నటువంటి మాటలు ఆయన నడిపిస్తాడు, సహాయం చేస్తాడు. దేవా నన్ను క్షమించుమని చెప్పినప్పుడు ఈ ముండ్ల పొదల్ని ఆయన తీసివేస్తాడు. ప్రియులారా, ఈ ముండ్ల పొదలో పడినటువంటి వారు ఎవరనగా అనేటటువంటి వివరణను మనం చూస్తూ ఉన్నాం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూస్తే 2-3 కలుసుకొని చూస్తే, ప్రభు దయాళుడని మొదటి నుంచి, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఏ పాలను అపేక్షించాలి?
పరిశుద్ధమైనటువంటి దేవుని వాక్యమైనటువంటి పాలను అపేక్షించుడి అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనము చూద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. 13-14 ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనంకు పోవు ద్వారము ఎడెల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువాడు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొన వారు కొందరే అనేటటువంటి విషయాన్ని గుర్తు చేయబడుతుంది. దాన్ని కనుగొనేటటువంటి వారు కొందరే. ఆ కొందరిలో నీవు నేను మనం ఉంటున్నామా లేదా? అది మనం ఆలోచన చేయాలి. అది మనం ఆలోచన చేయడం వల్ల మనకు ప్రయోజనకరమై ఉంటూ ఉన్నది. మార్కు సువార్త 4వ అధ్యాయము 18-19 ఇతరులు ముండ్ల పొదల్లో విత్తబడిన వారు, వీరు వాక్యమును విందురు గాని ఐవిక విచారములను ధనమోసమును మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయటం వలన అది నిష్ఫలమగును. ఈ లోకంలో పుట్టినటువంటి మానవులందరూ జయించి జీవించాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అపవాదిని ఎదిరించి ఈ లోకంలో జీవించి గొప్పవారు కావాలని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. మనమైతే జయించకుండగా నష్టపోకూడదని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉన్నది. కాబట్టి ఎప్పుడు మనం నిర్లక్ష్యం చేయకుండా దేవుని చిత్తాన్ని జరిగించే వారిగా మనం ఉండాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19-20 వచనాన్ని చూసుకొని వాక్య భాగాన్ని ముగిద్దాం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలిదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలించరు. కాబట్టి మనము పరలోక సంబంధమైనటువంటి విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేస్తూ ఉంది. శ్రద్ధగా వాక్యం విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు. చిన్ని ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ వాక్యం మాలో ఫలింపచేసి నైనా ముళ్ళ కుప్పలో ఉన్నటువంటి మమ్మల్ని తీసి నైనా మీ యొక్క తోటలో మంచి నేలలో మమ్మల్ని ఫలభరితముగా ఆశీర్వదించి దీవించమని, వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.